ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. నైరుతిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఇవాళ శనివారం, ఆదివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 రోజులుగా తేలికపాటి నుంచి బలమైన వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో పులిచెర్ల, రొంపిచెర్ల, యాదగిరి, బైరెడ్డిపల్లె, విజయపురం, సోమల, వెదురుకుప్పం, సద్దుం, నగరి, గంగాధర, నెల్లూరు, వీకోట, పాలసముద్రం, శ్రీరంగరాజపురం, నిండ్ర, చిత్తూరు, చౌడపల్లె, చిత్తూరు రూరల్, తవణంపల్లె, పెనుమూరులో వర్షాలు పడుతున్నాయి. చిత్తూరులో గురువారం ఉదయం నుంచి మబ్బులు కమ్మేసింది, వానలు పడ్డాయి. భారీ వర్షాల ప్రభావంతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి అన్నారు. అలాగే పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా సపోర్ట్ అందించాలని కోరారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. రాష్ట్రంలో పగటిపూట వాతావరణం పొడిగా ఉంటుందని, సాయంత్రానికి చల్లబడి పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్లోని వాతావరణంలో స్వల్ప మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. వర్ష సూచనతో వరి కోతలు, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను సూచించారు అధికారులు. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.